ఆన్లైన్ అప్లై చేసుకోండి. మన కేవైసీ పోర్టల్ ఉంటుంది, కేవైసీ online.gov.in వెబ్సైట్ ఉంటుంది. సో చాలా పెద్ద కళలు కన్నా కూడా దాన్ని సాకారం చేసుకోవాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని అనుకుంటున్నాను. ఆ కాన్సెప్ట్లోనే ఏంటంటే మన డీడీ సోషల్ వెల్ఫేర్ గారి ద్వారా అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు కూడా మీ ముందుకు రావడం జరిగింది. ఈ శాఖల్లో ఏమి ప్రొవిజన్స్ ఉన్నాయనే విషయం కూడా మీకు క్లియర్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆ డిపార్ట్మెంట్ నుండి ఏదైనా సమస్య వచ్చినా కూడా డెఫినెట్గా మా డిపార్ట్మెంట్ నుండి ఎవరి దగ్గర నుండి ఏ సమస్య వచ్చినా కూడా ఆ డిపార్ట్మెంట్ హెచ్ఓడికి మీరు ఇన్ఫార్మ్ చేస్తే డిఎంసీ సభ్యులు మాకు ఎప్పుడు కాంటాక్ట్లోనే ఉంటారు. అదేవిధంగా డైరెక్టర్స్ కూడా కాంటాక్ట్లోనే ఉంటారు. మాకంటే తెలియపరిస్తే ఖచ్చితంగా మీ ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది ఖచ్చితంగా మేము వ్యక్తిగతంగా వచ్చి ఇవ్వడానికి మా వంతు సహకారం అనేది ఖచ్చితంగా అందిస్తాం. ఇదొకటి. రెండవది ఏంటంటే పిఎంఈజీపీ గురించి మన ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది. పిఎంఈజీపీ ఒక ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ ద్వారా కాకుండా మా డిఆర్డిఏ తరఫున కూడా పిఎంఈజీపీ కంటిన్యూ చేస్తున్నాం. అదేవిధంగా పిఎంఎఫ్ఎంఈ అంటే ఫుడ్ ప్రోడక్ట్స్ సంబంధించి ఏం చేసుకున్నా కూడా అప్ టు 10 lakhs 20 lakhs వరకు, అంటే మావన్నీ కూడా ఎస్హెచ్జి ఉమెన్కి సంబంధించింది కాబట్టి 20 lakhs వరకు కూడా హ్యూమన్ స్కేల్లో మేము ఇవ్వడానికి ముందుకు వస్తున్నాం. ఇదే కాకుండా ఏంటంటే పిఎంఈజీపీలో ఉదయ్ ఆక్వా ఫిషరీస్ అని కేవలం 4.4 లక్షలు ఎస్టిమేషన్ కాస్ట్తో మంచి నీటిలో, అంటే కాకపోతే పొలం ఉండాలి, బోర్ ఉండాలి, మంచి నీటిలో కొరమీను పెంపకం. కొరమీను కాస్ట్ మీకు తెలుసు, 1 kgకి ఎంత అమ్ముతారో మీకు తెలుసు. కానీ చాలా కష్టం తక్కువ, పెద్ద కష్టమైతే లేదు. ఇంట్లో ఒక 2 ఉంటే చాలు, అంటే పూర్తి రోజు కూడా పనిచేయని అవసరం లేదు. కేవలం 5 సెంట్ల భూమి ఉంటే చాలు. ఆ భూమిలో కొరమీను పెంపకం అనేది చేసుకోవడానికి మంచి అవకాశం ఉంది. రీసెంట్గా కూడా తవరంపల్లి, పెద్ద పంచాయతీ, గంగవరం ఈ మండలాల నుండి కూడా దాదాపుగా ఒక 50 నుండి 100 మంది అప్లికేషన్స్ ఇచ్చారు. ఒక 28 మందికి కూడా డిపిఆర్ కూడా పంపించడం జరిగింది. నల్లగద్ది కూడా తవరంపల్లి మండలం నలిసెట్టిపల్లిలో నల్లగద్ది కూడా మన భూమి పూజ కూడా చేశారు. నిన్న పిట్టు కూడా తవ్వెట్టారు. అంటే పిట్టి అంటే మనకి కాంపౌండ్ లాగా చేశారు అన్నమాట 25 సో అది కూడా సబ్సిడీ మనకు సేమ్ పిఎంఈజీపీలో ఏ సబ్సిడీ పోర్షన్ ఉందో అదే సబ్సిడీ పోర్షన్. సో అది ఒకటి. అదేవిధంగా పిఎంఎఫ్ఎంఈకి సంబంధించి ఏంటంటే మన చిరుతిండ్లు, అంటే మురుకులు చేస్తారు, పప్పులు చేస్తారు, ప్యాక్ చేసి అమ్ముతారు, కారపొడులు చేస్తారు, మసాలా పొడులు చేస్తారు. ఇట్లాంటి ఫుడ్కి సంబంధించిన ఏదైనా సరే పిఎంఎఫ్ఎంఈ ప్రోడక్ట్స్ కిందకి వస్తుంది కాబట్టి సో అందులో కూడా మేము లోన్ చేయడానికి రెడీగా ఉన్నాం. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ముందుకు రావచ్చు. ఇది కాకుండా ఇంకొకటి ఏంటంటే ఉన్నది వడ్డీ లేని రుణాలు ఇప్పించడం అనమాట. సో ఇది 50 లక్షల నుండి 50,000 నుండి 2 లక్షల వరకు మేము ఇవ్వడానికి ముందుకు వస్తున్నాం. ఒకవేళ మా దగ్గర మంచి ఎంటర్ప్రెనర్ ఉన్నారు అంటే వాళ్ళకి 3 లక్షల వరకు కూడా నా పర్సనల్ దీనిపైన కూడా మీకు ఫార్వర్డ్ చేయడానికి, అంటే అప్లికేషన్ ఫార్వర్డ్ చేయడానికి మేము సుముఖంగా ఉన్నాం. కాకపోతే మంచి ఎంటర్ప్రెనర్ ఉండాలి. మేము లోన్ ఇవ్వడం కాదు, మీరు ఆ లోన్ని ఉపయోగించుకొని మీ ఆర్థికంగా ఇంకా పైకి ఎదగాలనే లక్ష్యంతోనే ముందుకెళ్తున్నాం. కాబట్టి ఉన్నతి కూడా మీకు ఎన్ని కావాలంటే కూడా పెట్టడానికి మేము రెడీగా ఉన్నాం. బట్ ఉన్నతి ఆవులకైతే ఉన్నతి లేదు, అది కూడా చెప్తున్నాను. ఎందుకంటే ప్రతిదీ ఆవులకి ఇస్తున్నాము, బట్ ఇది ఆవులకి లేదనమాట. రిమైనింగ్ ఏదైనా కూడా చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి మేము ఖచ్చితంగా మీకు ఉన్నతి తరఫున వడ్డీ లేని రుణము ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. ఉద్యోగము వచ్చేదిగా కాకుండా ఉద్యోగం ఇచ్చేదిగా ఉంటే చాలా బాగుంటుంది. ఆ డిజైన్తో మీరు అందరూ కూడా ఇక్కడికి వచ్చారు, చాలా సంతోషం. ఇది ఒక్క రోజులో అయ్యే పని కాదు, ఇది రెగ్యులర్ ఓరియంటేషన్ జరిగితే బాగుంటుందని మా డీడీ గారిని కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మీకు మీ నియోజకవర్గంలో మీరు ఏ మండలంలో ఉన్నారో ఆ మండలం బ్యాంకుల నుంచే మీరు లోన్లు అడగండి. మీకు ఇది మంచి ప్రభుత్వం. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మహాదిశలు రాష్ట్రంలో ఉన్న ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా షెడ్యూల్డ్ కులానికి సంబంధించిన వారు మాత్రమే కాకుండా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెలుగుబడిన తరగతులు, క్రిస్టియన్ మైనారిటీ, ముస్లిం మైనారిటీ, అగ్రవర్ణాల్లో ఉన్న పేదలు సైతం అభివృద్ధి చెందాలనేదే మన ఇద్దరి నాయకుల యొక్క కళ కూడా. అందులో ప్రత్యేకంగా మీకోసం ఈ సువర్ణ అవకాశం ఉంది. ఎంతకాలం ఉద్యోగంతో చాలీ జీతంతో బ్రతకడం, ఎంతకాలం తక్కువ ఆదాయంతో బ్రతకడం,
ఎంతకాలం మిగతా ఆంటర్ప్రెన్యూర్ లాగా సో మనం కూడా ఎదగకుండా ఉండటం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళు ఏ విధంగా ఎదుగుతున్నారో అదే విధంగా ఆ స్థాయికి మీరందరూ కూడా రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా మీకున్నటువంటి ఆ నాలెడ్జ్ ఏదైతే ఉందో, మీకున్నటువంటి ఆబ్జెక్టివ్ ఎక్కడ కూడా అది నెరవేరకుండా పోయే విధంగా లేకుండా మీరు ఇక్కడికి వచ్చి తర్వాత 2వ మీటింగ్కి 3వ మీటింగ్కి అక్కడ పోవాలని చేయకుండా మీకు ఆర్థిక పరమైనటువంటి పరిపుష్టి వచ్చేంత వరకు మీ ఆలోచనలు అది దీర్ఘకాలికంగా ఉండాలని, అనేక మందికి ఉపయోగపడాలని, చాలామంది యువత కూడా మీ ఆలోచనలు ఉపాదించే విధంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మీ నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలు చాలా మంచి ఎమ్మెల్యేలు, మంచి ప్రభుత్వంలో పనిచేస్తున్నారు. వాళ్ళంతా కూడా మీకు ఇప్పుడున్నటువంటి లైన్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ సపోర్ట్తో పాటు మీకు అక్కడ లోకల్ ఎమ్మెల్యే సపోర్ట్ కూడా వచ్చే విధంగా మేము ఎస్సీ కార్పొరేషన్ తరఫున మేము హామీ ఇస్తూ ఉన్నాం. మీరు ఎక్కడెక్కడైతే యూనిట్ పెట్టాలనుకుంటున్నారో మా టీడీ గారి దృష్టికి మీరు తీసుకురండి, ఇక్కడ ఉన్నటువంటి అధికారుల దృష్టికి తీసుకురండి. అక్కడ లోకల్ ఎమ్మెల్యేతో మాట్లాడే బాధ్యత మేము తీసుకుంటాము. మీకు లోన్ ఇవ్వకుండా పోయే ప్రసక్తే ఉండదు. ఇందాక అన్నట్టు మీరు టీడీ నెల్లూరులోనే అప్లై చేయడమా, అక్కడే తీసుకోండి. అక్కడ వచ్చే విధంగా మేము కూడా మా వంతు మీకు సహకారం అందిస్తాం. మీరు ఆర్థికంగా ఎదగాలి, మీ కుటుంబాలు ఆర్థికంగా ఎదగాలి. మీతో పాటు మీరు అనుకున్నటువంటి ఆలోచనలు బాగా విస్తారంగా ఎదగాలి. అనేక మంది యువతకి దారి తప్పిపోయిన వాళ్ళకి, పని లేని వాళ్ళకి, ఏం చేద్దామా అని ఆలోచన చేస్తున్న వాళ్ళకి బతికే లేకుండా పోయింది నా పరిస్థితి ఈ విధంగా దారుణంగా మారిపోయింది అనేటువంటి వాళ్ళందరూ కూడా మీరు ఉపాధి ఇచ్చే విధంగా మీరు దాన్ని ఉపయోగించుకోవాలని, ఈ స్వయం ఉపాధి పథకం అద్భుతంగా ఈ మంచి ప్రభుత్వంలో మీకు ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ, మీరు ఉన్న స్థితిలో నుంచి ఉన్నతమైన స్థితిలో నుంచి ఉత్తమమైన స్థితికి దళితులంతా ఎదగాలని నేను అంబేద్కర్ గారి ఆశయాలు పూర్వం కన్నా కళ గొప్పదని నిరూపించి అసాధ్యమైనది సుసాధ్యం చేయగలిగినటువంటి శక్తి అది మెదడుకుంటుందని చెప్పారు. అందులో ప్రత్యేక దళితులు ఏమైనా చేయగలరు అనేటువంటి ఆ మాటని మీరు స్ఫూర్తిగా తీసుకొని మీరు అంబేద్కర్ అభివృద్ధిలో నడుస్తూ భారతదేశ గారి వారసులుగా మీరంతా అభివృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. లోన్స్ ఉంటే ఇప్పటి వరకు కేవలం 1000 మందికి మాత్రమే ప్రపోజ్ చేశారు. నేను కనిపించిన వాళ్ళకి, నాకు తెలిసిన వాళ్ళకి, నాకు సర్కుల్ ఉన్న వాళ్ళకి దాదాపుగా చెప్తూనే ఉన్నాను. గవర్నమెంట్ స్కీమ్స్, స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి. స్టార్ట్అప్ ఇండియా, స్టాండప్ ఇండియా, ప్రధానమంత్రి అనుసూచిత జాతి అభ్యుదయ యోజన, ఆదర్శ గ్రామ యోజన, ముద్రా యోజన అన్నీ ఉన్నాయి. అన్నింటిలో ఖచ్చితంగా ప్రతి మండలంలో ఎస్సీ ఉమెన్ కానీ, ఎస్సీ యూత్ కానీ ఇవ్వాలని చెప్పి ఆర్బీఐ గైడ్ లైన్స్ ఉన్నాయి. అన్ని స్కీమ్స్ మ్యాక్సిమం బ్యాంక్ లిక్విడ్ స్కీమ్స్. సో వీటన్నిటి మీద అవేర్నెస్ క్రియేట్ చేయాలా, వాళ్ళు కూడా మిగతా వాళ్ళలాగా డెవలప్మెంట్లో బ్రిడ్జ్ గ్యాప్ అవ్వాలన్న ఉద్దేశంతో దీన్ని ఎస్సీ కార్పొరేషన్ ద్వారా గౌరవ ఈసీ అండ్ ఎంపీ ఎంఎం నాయక్ సార్ ఆధ్వర్యంలో ప్లస్ కార్పొరేషన్ చైర్మన్స్ విజయ్ కుమార్ సార్ అండ్ ఉండవల్లి చైర్మన్ ఆధ్వర్యంలో అందరూ డైరెక్టర్స్ ఫీల్డ్ లెవెల్లో కోఆర్డినేట్ చేసుకొని ముందుకెళ్ళాలన్నారు. సో ఇప్పుడు ఒక్కొక్క డిపార్ట్మెంట్ తరపు నుంచి వాళ్ళ డిపార్ట్మెంట్లో మనకి ఏమేమి అవకాశాలు ఉన్నాయి, అది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అయినా కానీ, ఎంటర్ప్రినర్షిప్ అయినా కానీ ఒక్కొక్క ఆఫీసర్ బ్రీఫ్గా మీకు గైడ్ చేస్తారు. మీకున్న డౌట్స్ని కానీ, సజెషన్స్ కానీ కన్సర్న్ ఆఫీసర్ కానీ ఈ టోటల్ మాకు కూడా మీరు సజెస్ట్ చేయొచ్చు.